హలో ఎవ్రీవన్. ఈరోజు యూకేలో ఉన్న ఒక 5 యూనివర్సిటీస్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు 5 యూనివర్సిటీస్ అంటే మనకి ఒక్కొక్క యూనివర్సిటీని ఒక్కొక్క రోజు చేస్తూ పోతే టైం ఇదైపోతుంది కాబట్టి యూకేలో ఉన్న ఒక్కొక్క 5 యూనివర్సిటీస్ గురించి ఒక్కొక్క రోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకవేళ యూట్యూబ్ కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ కనుక చూస్తుంటే ప్లీజ్ ఫాలోవర్స్, ఇంకా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మీకు ఎప్పటికీ ఉపయోగపడే కంటెంట్ మాత్రమే నేను మీకు ఇస్తూ ఉంటాను అబ్రాడ్ ఎడ్యుకేషన్లో. సో ఓన్లీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం అండ్ అన్ని కంట్రీస్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు తెలుసుకోవాలి అంటే యూ కెన్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. సో యూకేలో ఉన్న ఫస్ట్ యూనివర్సిటీ గురించి అంటే ఈరోజు ఒక 5 యూనివర్సిటీస్ అనుకున్నాం కదా. సో ఫస్ట్ యూనివర్సిటీ నార్థంబ్రియా యూనివర్సిటీ. యూనివర్సిటీలో ఐటీ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి, హెల్త్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ టోఫెల్ కనుక రాసినట్లయితే 89 ఉండాలి, స్పీకింగ్ షుడ్ బి 20 ఉండాలి. రెస్ట్ ఆఫ్ సెక్షన్స్ అన్ని 17+ ఉంటే సరిపోతుంది. అండ్ ఒకవేళ డ్యూలింగో కనుక రాసుంటే 120 స్కోర్ ఉండాలి. అలాగే ఐఎల్స్ కనుక రాసుంటే 6.0 ఉండాలి, నో బ్యాండ్ లెస్ దెన్ 6 ఉండాలి. అప్లికేషన్ ఫీ లేదు. అండ్ ఈ యూనివర్సిటీ ఎంఓఐ యాక్సెప్ట్ చేస్తుందా అంటే నో, యాక్సెప్ట్ చేయదు. ఓకే, అండ్ దెన్ సోలెంట్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో కూడా ఆల్ ఐటీ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, హెల్త్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సేమ్ ఐఎల్స్ 6.0, నో బ్యాండ్ లెస్ దెన్ 6 ఉండాలి. ఒకవేళ డ్యూలింగో అయితే 120 స్కోర్ ఉండాలి. ఒకవేళ టోఫెల్ అయితే కనుక 89 స్కోర్ ఉండాలి, స్పీకింగ్ షుడ్ బి 20 ఉండాలి. ఓకే, అప్లికేషన్ ఫీ లేదు. ఒకవేళ ఎంఓఐ యాక్సెప్ట్ చేస్తుందా అంటే సారీ, యాక్సెప్ట్ చేయదు. అండ్ లీడ్స్ ట్రినిటీ యూనివర్సిటీ. దీంట్లో లా రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఉంది, ఎంబీఏ ఉంది, ఇంటర్నేషనల్ బిజినెస్ ఉంది, డేటా సైన్స్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. సో ఎంబీఏ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఈ యూనివర్సిటీకి మీరు అప్లై చేసుకోవాలంటే ఐఎల్స్ 6.0 ఉండాలి, నో బ్యాండ్ లెస్ దెన్ 5.5 ఉండాలి. ఒకవేళ టోఫెల్ అయితే కనుక 89 స్కోర్ ఉండాలి. అండ్ రిమైనింగ్ సెక్షన్స్ అన్నీ 18 షుడ్ బీ మెయింటైన్డ్. ఓకే, అండ్ ఒకవేళ డ్యూలింగో రాసినట్లయితే డ్యూలింగో 110 స్కోర్ ఉండాలి. ఇది ఎంఓఐ యాక్సెప్ట్ చేస్తుందా అంటే ఎస్, యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఎంఓఐ ఈజ్ నాట్ రికమెండెడ్ ఫర్ ఎవ్రీ యూనివర్సిటీ. ఓకే, బట్ ఎందుకు ఎంఓఐ వద్దు అంటున్నాను అనేది మీకు మళ్ళీ ఇంకొక వీడియో చేసి మీకు చెప్తాను. ఓకే, అండ్ 4th యూనివర్సిటీ వచ్చేసరికి యూనివర్సిటీ ఆఫ్ బ్రాడ్ఫోర్డ్. దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఫినాన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఎంబీఏ అండ్ ప్లానింగ్ అండ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. ఇంకా మీకు సివిల్ రిలేటెడ్ అయితే కనుక సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. ఐఎల్స్ 6 కావాలి, నో బ్యాండ్ లెస్ దెన్ 5.5. టోఫెల్ అయితే 80 ఉండాలి, నో బ్యాండ్ లెస్ దెన్ 18. డ్యూలింగో యాక్సెప్ట్ చేయదు, ఎంఓఐ కూడా లేదు. అప్లికేషన్ ఫీజ్ 0. మిడిల్ సెక్స్ యూనివర్సిటీ. దీంట్లో కంప్యూటర్ సైన్స్ ఉంది, డేటా సైన్స్ ఉంది, మేనేజ్మెంట్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ ఉంది. అండ్ ఈ యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలంటే ఐఎల్స్ 6.0 ఉండాలి, నో బ్యాండ్ లెస్ దెన్ 5.5. ఒకవేళ టోఫెల్ రాసినట్లయితే 80 స్కోర్ ఉండాలి. ఒకవేళ డ్యూలింగ్ అయితే 110 స్కోర్ ఉండాలి, నో బ్యాండ్ లెస్ దెన్ 105. ఓకే, సో ఎంఓఐ యాక్సెప్ట్ చేస్తుందంటే ఎస్, యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, సో అప్లికేషన్ ఫీ నో, లేదు. ఓకే, ఈ యూనివర్సిటీస్ కనుక మీరు అప్లై చేసుకోవాలి అని అనుకుంటే ఇంకా యూనివర్సిటీస్లో ఇంకా ప్రోగ్రామ్స్ గురించి మీ ప్రొఫైల్ యూనివర్సిటీకి సెట్ అవుతుందా లేదా తెలుసుకోవాలి అన్న షార్ట్ లిస్టింగ్ కోసమైనా మీరు కావాలి అంటే నాకు కాల్ చేయండి. 24/7 నేను మీకు అవైలబుల్లో ఉంటాను. స్టే విత్ us. థ్యాంక్ యూ.